ఈ పాడ్కాస్ట్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, ఫాలో అండి. హలో పిల్లలు, ఈరోజు నేను చెప్పబోయే కథ పేరేంటంటే మంచి మనసు. రామాపురంలో రాఘవయ్య అనే ఒక పిసినారి ఉండేవాడు. అతని ఇంటి ముందు ఒక మామిడి చెట్టు ఉండేది. ఏటా ఆ చెట్టుకు చాలా కాయలు కాసినా ఎవ్వరికి ఒక్కటి కూడా ఉచితంగా ఇచ్చేవాడు కాదు. కావలసినన్ను ఉంచుకొని మిగతావి అమ్మేసి సొమ్ము చేసుకునేవాడు. అయితే కొంతకాలానికి రాఘవయ్య ఇంటి ముందున్న ఖాళీ స్థలాన్ని భీమయ్య కొనుక్కున్నాడు. ఆ స్థలంలో చక్కని ఇల్లు కట్టుకొని ఇంటి ముందు మామిడి, నేరేడు వంటి పండ్ల మొక్కలు వేసుకున్నాడు. కొంతకాలానికి అవి పెద్దవై కాయలు కాయడం మొదలుపెట్టాయి. అవి మగ్గిపోయి పండ్లైనా వాటిని కోసేవాడు కాదు. దాంతో అవి రాలి కింద పడేవి. వాటిని ఆ దారిన పోయే వాళ్ళు తీసుకొని తినేవారు. భీమయ్య అది చూసి ఎంతో సంతోషపడేవాడు. రాఘవయ్యకు మాత్రం మనసు విలవిల్లాడిపోయేది. బంగారం లాంటి పండ్లను కోసుకోడు, చెట్టుకే వదిలేస్తాడు, పక్షులెన్నో ఆ పండ్లు తినేస్తున్నాయి అని మనసులో తెగ బాధపడిపోయేవాడు. పైగా దారిన పోయే దానయ్యలందరూ భీమయ్య చెట్టు మీద నుంచి రాలిన పండ్లను తీసుకొని తింటూ తన ఇంటివైపు చూడడం అతనికి అస్సలు నచ్చేది కాదు. ఒకరోజు పొలానికి బయలుదేరుతున్న భీమయ్యను ఆపి, ఏమయ్యా, కాయలన్నీ కోయకుండా అలా చెట్టునే వదిలేస్తున్నావు? మీకు తినడం అంత ఇష్టం లేకపోతే కాయలన్నీ కోసేసి అమ్ముకోవచ్చు కదా, ఏదో ఒక ఖర్చుకు ఉపయోగపడతాయి అని ఉచిత సలహా ఇచ్చాడు. అది విని నవ్వుతూ, నాకు అమ్మటం ఇష్టం లేదు రాఘవయ్య అన్నాడు భీమయ్య. దాంతో చిర్రెత్తుకొచ్చింది రాఘవయ్యకు. భీమయ్య కాయలు అలా అమ్ముకోకుండా చెట్టుకే వదిలేయడం, మాగాక అవి రాలి కింద పడ్డ కాయల్ని వాళ్ళు వీళ్ళు తీసుకోవడం గమనించే కొద్దీ రాఘవయ్యకు కోపం పెరిగిపోయేది. దాంతో ఆ గ్రామ పెద్ద రామయ్యను కలిసి భీమయ్య మీద ఫిర్యాదు చేశాడు. మర్నాడు గ్రామ పెద్ద రామయ్య భీమయ్యను పిలిపించి, ఏమయ్యా భీమయ్య, ఇతను నీకు తెలుసా అని అడిగాడు రాఘవయ్యను చూపిస్తూ. తెలుసండి, మేమిద్దరం ఒకే వీధి వాళ్ళం, పైగా వీళ్ళ ఇంటి ముందే మా ఇల్లు అన్నాడు భీమయ్య వినయంగా. తెలుసు కదా, అయితే మీ ఇంటి ముందున్న చెట్లకు కాసిన పళ్ళు తిని పక్షులు గింజలు ఇతని ఇంటి ముందు పడేస్తున్నాయట. అది తనకు ఇబ్బందిగా ఉంటుందని రాఘవయ్య నీ మీద ఫిర్యాదు చేశాడు. దానికి నువ్వేమంటావు? అయినా కాసిన కాయలు పండిన తర్వాత ఎవరైనా కోసుకొని తినాలి కదా, నువ్వేంటి అలా చెట్టు మీద ఎందుకు వదిలేస్తున్నావు? పండ్లంటే నీకు ఇష్టం లేదా? అంత ఇష్టం లేని వాడివి చెట్లను ఎందుకు పెంచావు అన్నాడు ఆశ్చర్యంగా భీమయ్యనే చూస్తూ. పండ్లు అన్నా చెట్లన్నా నాకు చాలా ఇష్టం అండి. అయితే మాతో పాటే నలుగురు తింటే మాకు మరింతగా ఆనందం. పైగా కోసి మగ్గబెట్టిన పండ్ల కంటే చెట్టు మీద పండిన పండ్ల రుచి మధురంగా ఉంటుంది. రాఘవయ్య కోసి అమ్ముకోవచ్చు కదా అని ఒకసారి సలహా ఇచ్చాడు నాకు. కోస్తే ఒక్కరోజుతో సరి, అమ్ముకోగా వచ్చిన డబ్బులను చూస్తే కలిగే ఆనందం చాలా తక్కువ. ఆ సంతోషం కంటే చెట్టు నుంచి రాలిపడ్డ పండు రుచి ఎక్కువని ఇష్టపడి తీసుకునే వారి ముఖంలో కనిపించే తృప్తి, ఆనందమే నాకు మరింత సంతోషాన్ని ఇస్తుంది. అంతేకాదు, కాయలు పండ్లను తినడానికి వచ్చే పక్షులతో వాతావరణం అంతా సందడిగా ఉంటుంది. ఉదయాన్నే పక్షుల కిలకిలా రావాలు వినడం ఎవరికైనా ఇష్టమే కదా పెద్దయ్యా అన్నాడు భీమయ్య. గ్రామ పెద్ద రామయ్యకు భీమయ్య మంచితనం చూసి ముచ్చటేసింది. రాఘవయ్య వైపు చూశాడు. అప్పటికే రాఘవయ్య తప్పు చేసిన వాడిలో తల వంచుకొని, భీమయ్య చెప్పింది సబబే పెద్దయ్య, నన్నంతా పిసినారి అంటారని ఏదో ఒకలా భీమయ్య అలవాటును మానిపించాలని అలా ఫిర్యాదు చేశాను. భీమయ్య చెప్పింది విన్నాక మారాల్సింది నా అలవాటు అని అర్థమైంది. ఇక నుంచి నేను కూడా భీమయ్యలాగానే అతని ఆలోచనలు సరైనవని ఆ విధంగా అనుసరిస్తా అని గ్రామ పెద్ద రామయ్యతో అన్నాడు. తర్వాత భీమయ్య దగ్గరకు వెళ్ళి నేను ఎంతో బ్యాడ్గా ఆలోచించాను, తప్పుగా ఆలోచించాను నీ గురించి, నన్ను క్షమించు అని కోరాడు. ఇందులో నిన్ను క్షమించడానికి ఏముంది రాఘవయ్య, నీ అలవాటు నీది, నా అలవాటు నాది. అయితే కింద పడిన మామిడి టెంకలు, నేరేడు పండ్ల గింజలతో ఎవరికైనా కాస్త ఇబ్బందే, ఎదురుగా ఉండే నీకు మరింత ఇబ్బంది. ఇకపై వాటిని ఎప్పటికప్పుడు శుభ్రం చేయిస్తాను, ఆ బాధ్యత నాది అన్నాడు నవ్వుతూ భీమయ్య. ఎప్పుడైనా మంచితనంగా ఉండే వాళ్లకు ఎవరి సపోర్ట్ అయినా కూడా వస్తుంది అనేది కథ ద్వారా తెలిసేటువంటి నీతి. ఇంతటి చక్కటి కథను రాసిన వారు కన్నెగంటి అనసూయ గారు.